న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటం ఖాయం. కాకాని గోవర్ధన్ రెడ్డి. విద్యాధరపురంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించిన టీడీపీ నేత కేసినేని శివనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాలలో సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నిజదర్శన దీక్ష బొజ్జ దశరథ రామిరెడ్డి చేపట్టారు. అసత్యాలతో, అభూత కల్పనలతో, అబద్ధాలతో రాయలసీమ ప్రజలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి తెచ్చే విధంగా నిజదర్శన దీక్ష చేపట్టారు. నిజాలను, సత్యాలను రాయలసీమ పాలకులకు తెలియజేసి రాయలసీమ ప్రజలు చైతన్యవంతుల్ని చేయడమే ఈ నిజదర్శన దీక్ష. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే చెరువుల్ని నిర్మించాలి. ఈ దశలో ప్రభుత్వ పాలకులు చైతన్యవంతం చేయడమే మా లక్ష్యమని బొజ్జ దశరథ రామిరెడ్డి తెలిపారు. పత్తికొండలో రేపు జరగబోయే రా కదలిరా భారీ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, అఖిలప్రియ, కేఈ కృష్ణమూర్తి మాట్లాడారు. కార్లో కూర్చొని ఉన్నారంట. పత్తికొండ మీటింగ్ పెట్టామని కూడా మీకు తెలియజేస్తున్నాను. పత్తికొండ అంటే ఈరోజు మరి చంద్రబాబుకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము అనుకోకుండా అక్కడ కెనాల్స్ తవ్వించాము, కెనాల్స్ పెట్టాము, చేసాము. మేము ఆ కార్యక్రమాలన్నీ కూడా మట్టిలో కలిపేశారు జగన్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మరి వారి దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పి నమ్మకం మాకుంది. జగన్ బాగా చెప్తాడు, సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడంటే అక్కడ పోస్టర్లు పెడుతున్నారు. దేనికి సిద్ధం అనేది క్లారిటీ వాళ్ళకు కూడా రాయలేకపోతున్నారు పోస్టర్ల పైన. ఇంకో పత్రికలు చూస్తాము, వాళ్ళు ఎప్పుడు ఓడితే అప్పుడు పోవడానికి సిద్ధం అని. అది కరెక్ట్. ఇప్పుడైనా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వేరే పత్రికలు చూస్తాము, అక్కడ అయితే సిద్ధం అంటే ఏమర్థమని అడిగితే ఎప్పుడు పోవడానికి సిద్ధమై, ఎప్పుడైనా సిద్ధమని చెప్పాడు. అది మేము అనుకుంటున్నాం, అట్లా సిద్ధం అన్నాడు చెప్తున్నాడు. ప్రధాని చెప్పినట్టుగానే సిద్ధం అంటే దాని మీనింగ్ అదే. వాళ్ళు దేనికి సిద్ధం అని కూడా సరిగ్గా రాయలేకపోతున్నారు కదా. సో ప్రజలు నిర్ణయం రెడీ ఉంది, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఓట్లు వేయాలా, వాళ్ళు వేసిన తర్వాత మేము కూడా అన్ని ఖాళీ చేసుకుని రాష్ట్రం వదిలిపెట్టి పోవడానికి సిద్ధంగా ఉన్నామని సింబాలిక్ గా చెప్పడం జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాలన తీరు వలన కాకినాడ కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయిందని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయిన తర్వాత కాకినాడ ప్రజలకి జరుగుతున్న అన్యాయం పైన, అక్రమాల పైన, ఏదైతే కాకినాడ ప్రజల కష్టాజీతం, పన్నుల రూపంలో కట్టిన కష్టాజీతం, కార్పొరేషన్ కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి కష్టాజీతం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో, ఏ విధంగా దోషేస్తున్నాడో అనేక సందర్భాలు మీ ద్వారా తెలియపరచడం జరిగింది కాకినాడ ప్రజలకి. అదే సందర్భంలో ఆయన చేసిన అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ఇప్పటికీ చాలా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలు అవన్నీ కూడా గమనించారు. అదేవిధంగా చాలామంది నాయకులు కూడా మాట్లాడారు ఆయన గురించి. నేను మాట్లాడిన తర్వాత చాలామంది నాయకులు మాట్లాడారు. మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అదేవిధంగా
లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈయన చేస్తున్న అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, దోపిడీలు కానీ. అదేవిధంగా ఈయనకి కొన్ని పేర్లు కూడా పెట్టారు. దోపిడీ శేఖరు, దోపిడీ దూరంపూడి ఇవన్నీ పెడితే ఆయన కోపం వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడాలన్నీ చేశారు. మీకు అందరికీ తెలుసు. వాస్తవాలు చెప్తే తిట్టడం ఏంటండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి? నేను చెప్తేనండి వాస్తవాలు. అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్తే మీకులాగా ఏదైనా మాట్లాడచ్చు. మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను కూడా అన్నీ కూడా వాస్తవాలు మీ మీద చెప్పాను. కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో పన్నులు కట్టినటువంటి మొత్తం దోస్తారండి మీరు. బినామీ వర్కులు పేర్లు పెట్టి దోస్తారు. ఏ విధంగా దోస్తారో చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది కాకినాడ కార్పొరేషన్. అదే సందర్భంలో భూమి లేకుండా భూమి ఏదైతే సురేష్ రెడ్డి భూమి లేకుండా భూమి ఇచ్చినట్టుగా కార్పొరేషన్కి ఆ రోజు సుమారు 120 కోట్ల రూపాయలు బాండ్స్ తీసేసుకున్నారు. దానివల్ల ఆ రోజు మినిస్టర్ గారు సస్పెండ్ అయ్యారు. నీ వల్ల రాజ్యాంగబద్ధంగా సామాన్యుని నిరసనలకు కాకినాడ కలెక్టరేట్ వద్దకు ధర్నా స్థలి మార్చాలని వామపక్ష నాయకులు మధు, ఆకుల వెంకటరమణ, దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామని వామపక్ష నాయకులు మధు, ఆకుల వెంకటరమణ, దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శనివారం కాకినాడ ధర్మా చౌక్ వద్ద నిరాహార దీక్షను రమణరాజు చేపట్టారు. ఈ దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మాస్థలిని కలెక్టరేట్ వద్దకు మార్పు చేసే చర్యలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించి ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సామాన్యుడు సామాజిక సమస్యలపై ముందుకు రావడానికి సాహసం చేయలేకపోతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ యొక్క అవస్థలు చెప్పుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలంటే జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితిని 2 సంవత్సరాల కాలంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద లేకుండా చేసి ఈ ధర్నా చౌక్ పేరిట ఈ ఉప్పుటేరు దగ్గరికి మార్చారు. ఉప్పుటేరు దగ్గర మున్సిపల్ పార్కు, వెనకాల నీటిపారుదల శాఖ, పక్కన మహావీర్ విగ్రహం, బయట రోడ్డు. అసలు ధర్నా స్థలికి స్థలం అనేది కేటాయించలేదు. సీసీ కెమెరాలు లేవు, పోలీస్ అవుట్ పోస్ట్ లేదు, కలెక్టరేట్ సబార్డినేట్ ఇక్కడ ఉద్యోగి ఏర్పాటు అనేటువంటిది ఇక్కడ లేదు. ఏ రకమైనటువంటి ఏర్పాటు లేకుండా ప్రజలు గొంతెత్తి ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడం కోసం ఒక నిర్వీర్యపరిచేటువంటి విధానంలో జరుగుతున్నటువంటి నియంతృత్వం ఇది మంచి పద్ధతి కాదని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి 5 సార్లు సమావేశం అవడం జరిగింది. ఎస్పీ గారు కూడా పూర్తిగా అంగీకరించారు. 26 జిల్లాలకు అంటే 25 జిల్లాలు ఒక రాజ్యాంగం, మా కాకినాడ జిల్లా ఒక రాజ్యాంగం. ఎందుకని ఇలాగా 26 జిల్లాలు అంటే 25 జిల్లాలు ఆ కలెక్టరేట్ ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, అవసరమైతే కలెక్టర్ గేట్ ఎక్కుతున్నారు. అయినా సరే మళ్ళీ సోమవారం కానీ ఎప్పటికైనా ధర్నా చేసుకోవచ్చు. అసలు ధర్నా అనేది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఈ జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం మీద గౌరవం ఉందని తల చూద్దాం. కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని చదువుకుని రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసిన జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? ఆవిడ ఇక్కడ ధర్నా చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇది సూటిగా మేము ఒక భారతదేశం సిపిఐగా మేము అడుగుతున్నాం. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. 20 జిల్లాలు ఒక రూటుకి మీకు రేటా? అందుకని తప్పనిసరిగా రమణ్ రాజు గారు చేస్తున్న దీక్షకు సిపిఐ మద్దతు ఇస్తూనే అసలు ప్రజాస్వామ్యం ఉందో లేదో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ప్రజల కోసం రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ప్రజా సంఘాలు అవ్వచ్చు, కార్మిక సంఘాలు అవ్వచ్చు, మరి అందరూ కూడా ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు సొంత ప్రయోజనాల కోసం చేసేది కాదు ఇది. మరి ఈరోజు దూసర్లపూడి రమణరాజు గారు దీక్ష చేయడంలో మరి ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కింద ఉన్నప్పుడు కలెక్టరేట్ దగ్గర వినతపత్రం కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ముందు ఇక్కడ ధర్నాలు చేసి ఆ తర్వాత అక్కడ వినతపత్రం ఇవ్వడం జరిగేది. ఈరోజు అక్కడ ధర్నాలు చేయకూడదు అని ఇక్కడ తీసుకొచ్చి ఈ దేవీ చౌక ఇక్కడ ధర్నా చౌక్ కింద ఇక్కడ ఏర్పాటు చేశారు.
అంటే ఒక అడవిలో ధర్నా చేస్తే ప్రజలు ఎవరైనా చూస్తారా? ఒక అడవి లాంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోంప్రసాద్, రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ కార్మికులకు కంటి వైద్య శిబిరాన్ని ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగిందని దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోంప్రసాద్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం కాకినాడ జగన్నాథపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో హెచ్ఎంఎస్ కార్మికులకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు చేపట్టడం జరిగిందన్నారు. కార్మికుల ఆరోగ్యం కోసం కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే మా ట్రస్ట్ ద్వారా గైనిక్ సంబంధించి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి కళ్ళజోడులు కూడా అందించడం జరుగుతుందన్నారు. వీరభద్రారెడ్డి గారు వారి ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమం అనేకం ఉన్నాయి. దాంట్లో ఒక భాగంగానే ఇవాళ ఐ క్యాంపు, కొంత గ్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు. కంపెనీ ఏం కావాలో వారు చేస్తున్నారు. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. నేను వీరభద్రారెడ్డి గారు చెప్పిన చిన్న విషయం ఏంటంటే గైనిక్ క్యాంప్ ఒకటి పెట్టండి సార్, మన కంపెనీ స్పాన్సర్ చేస్తాం. ఇంకేదంటే ఒక స్లమ్ చూడండి సార్, స్లమ్లో లేడీస్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గైనిక్ ప్రాబ్లం బయట చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అనమాట అవి. అలాగే గర్ల్స్ హై స్కూల్స్ కానీ మీరు ఏమైనా ఆర్గనైజ్ చేస్తే నేను పూర్తిగా మీరు మాకు టీ ఇవ్వండి చాలు, అక్కడ అరేంజ్మెంట్ చేయండి సార్, మొత్తం మేము కలిసి జాయింట్గా చేస్తాం. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ వారికి, ప్రత్యేక వీరభద్రారెడ్డి గారికి, నేను చాలా చిన్నోడినైనా చాలా ఎక్కువ ఆదరణ చూపించారు. కాబట్టి మీరు మన ప్రొడ్యూ కుమార్ గారికి మా అమ్మ నన్ను తండ్రి కంటే ఎక్కువ బాధ వస్తాయి, వదలదా నన్ను అలా పట్టుకుని. అది అదృష్టంగా భావిస్తాను. ఎమ్మెల్సీ గారు కానీ ఎవరన్నా కానీ. అలాగే సాగర్ వైఫ్ కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నాను, చాలా బాగా చూస్తుంది ఆవిడ కూడాను. మరి ఇటువంటి ఆదరణ పొందడం కూడా నేను అదృష్టంగా భావిస్తాను. మీ చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మా దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ కూడా కలుపుకొని ఆ పుణ్యం అంతా మీకే కాకుండా మాకు కూడా పార్టీ ఇవ్వాలని కోరుతూ ఇటువంటి మంచి అవకాశం ఉన్నాను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం బాగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటాను. జగన్నాథపురంలో గల ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు ఈరోజు హెచ్ఎంఎస్ యూనియన్కి ఉచిత ఐ క్యాంప్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్లో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కళ్ళజోడు, అలాగే మందులు కూడా ఈ ట్రస్ట్ తరపున ఇవ్వడానికి నిర్ణయం జరిగింది. చాలా ఎత్తున ఈరోజు కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాకు ఆదర్శంగా నిలిచే సోము చారిటబుల్ ట్రస్ట్ సోము ప్రసాద్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసింది కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకునే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మాకు అత్యంత ఆప్తులు జానకిరామ్ గారు, విల్ల సత్యనారాయణ గారు, విల్ల బాబ్జీ గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మంచి కార్యక్రమానికి వాళ్ళ పెద్దలందరూ రావడం నిజంగా ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ కార్యాలయంలో మొదటి సేవా కార్యక్రమం ఈ పెద్దల చేతుల మీద జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రస్ట్ ద్వారా కూడా ఈ కార్యక్రమం కాకుండా రాబోయే కాలంలో చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఆదేశాల ప్రకారం, ఆయన సూచనల ప్రకారం ఈ ట్రస్ట్ నడుస్తుంది. సో రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలన్నీ ప్రజల సహకారంతో ఆ దేవుడి దీవెనతో జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే సోము చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోమప్రసాద్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఆయన ఏ పని చెప్పినా కూడా ఎప్పుడు ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయన సహాయ సహకారాలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గ్రామాలను అభివృద్ధి చేస్తాం. ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని మండల అధ్యక్షురాలు మూలే పద్మజ వినయ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలోని స్త్రీ శక్తి భవనం నందు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించడం ఎంత
వాస్తవమో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అంతే ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన లబ్ధిదారులకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే నేను మంత్రిగా ఉన్నా, ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా. రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన, నాకు కలిగినటువంటి అవగాహన మీ అందరి ముందు చెప్తున్నా. ఇది అతిశయోక్తి కాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుకునేది అనేక సందర్భాల్లో చెప్పారు. మీరందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గానికి కాకాని గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు, మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు, ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిని ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా మీ ఇంటి బిడ్డలుగా వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. అన్నదమ్ములు వేరైతే చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, కానీ పాపం అన్నదమ్ములు మాత్రం వేరిపోయారు. చంద్రబాబు నాయుడు మాటలు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకపోతే నేను నిరుద్యోగం గుర్తున్నాడు, మహిళల రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు, రైతుల రుణమాఫీ అన్నాడు, మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ఈ రోజు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని కలలు కంటున్నాడు చంద్రబాబు. ఆ పిల్లవాడు ఈ మధ్య మాట్లాడాడు, ఎక్కడ 3 పిల్లలుగా ఉంటే మీకు నెలకి 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి 90,000 రూపాయలు ఇస్తానన్నాడు ఆ పిల్లవాడు. నెలకి 15,000 లెక్కన 3 బిడ్డలకి ఒక చేస్తే 45,000 ఇవ్వాలి. 3 15 90 అనేటువంటి విషయం ఊరికి తెలియదు. ఆయన కొత్త గణితాన్ని కలుపుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే ఏది చెప్పినా కూడా గాలి మాటలే కదా, ఓట్లు వేయడానికి ఎంతో కొంత చేస్తాం, ఎట్టా ఇచ్చేది లేదు కదా అనేటువంటి తప్ప ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి వాడు ఇటువంటి సమావేశాలకు వచ్చినప్పుడు మైక్ పట్టుకొని 3 పిల్లలుంటే ఒక్కొక్కరికి నెలకు 15,000 ఎక్కడ 90,000 ఇస్తామంటే ఎవడో ఒకరు నమ్మకపోతాడా నాయకుడు, నాకు ఓటు వేయకపోతాడా అనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా బాట పట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తమ సర్టిఫికెట్లు ఆపేస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో మైనార్టీ కాలేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు. మాకు ఉచితాలు వద్దు, భవిష్యత్తు కావాలని నినాదాలు చేసిన విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని, అలాగే తమ సర్టిఫికేట్లు తమకు ఇవ్వాలని, కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్లు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇస్తానని చెప్పని గవర్నమెంట్ మాట తప్పింది. దానివల్ల స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే నమ్మకంతో చాలామంది స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయిపోయారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన పెద్ద పిచ్చి పని ఏంటంటే ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అని డివైడ్ చేసేసిన తర్వాత కాలేజీల మీద గవర్నమెంట్ ఇది లేకపోవడంతో గట్టిగా లేకపోవడంతో వాళ్ళకి నచ్చినట్టు కాలేజీ ఫీజులు పెంచేశారు. స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫీజులు అత్యధికంగా కట్టలేక చాలామంది ఫీజులు కట్టలేక కాలేజీ మానేశారు. వాళ్ళ సర్టిఫికేట్లు ప్రీవియస్ ఉన్న సర్టిఫికేట్లు అవ్వచ్చు, లేకపోతే మిడిల్ లెవెల్లో ఉన్న కాలేజీ సర్టిఫికేట్లు అవ్వచ్చు తీసుకుందాము అంటే కాలేజీ వాళ్ళు ఫీజులు కడితే కానీ సర్టిఫికేట్లు రిలీజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ కంపెనీలకు గవర్నమెంట్ జాబులకు మాత్రమే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు కూడా నాట్ ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్, మిడిల్ లెవెల్, లో లెవెల్ కంపెనీస్లో కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్కి వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల అర్హత ఉన్నా కూడా వీళ్ళకి కంపెనీలో జాబ్స్ రావట్లేదు. ఈ జాబ్స్ రాకపోవడంతో వాళ్ళు పడే ఇబ్బందులు స్టూడెంట్స్ అందరూ అడ్డదారులు తొక్కుతున్నారు. మీరేమో సిద్ధం అని బ్యానర్లు కట్టారు. ఎందుకు, దేనికి సిద్ధం? మీరు మీ ఎలక్షన్లకు సిద్ధం, లేదా మీ కుటుంబాలకి సంపాదించుకోవడానికి సిద్ధం. అలాగే జిల్లాకు ఒక మైనారిటీ కాలేజ్ ఇస్తానని చెప్పని 2018లో మీరు మాట ఇచ్చారు. జిల్లాకు కాదు 5 జిల్లాలకు కూడా ఒక మైనారిటీ కాలేజీ కూడా లేదు.
లేకపోతే ఆ మైనార్టీ కాలేజెస్ ఉంటే మైనార్టీస్తో పాటు నాన్ మైనార్టీస్ కూడా చదువుకోవచ్చు. అలాగే 1,00,000 మందికి ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉండాలి. మీరు ఎన్ని కాలేజీలు ఇచ్చారు? ఇక్కడ చేసిన ధర్నా చౌక్లో చేస్తున్న విద్యార్థుల సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసి వారికి సంఘీభావం తెలియజేస్తున్నాము. ఈరోజు దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ ఏ విధంగా ఉన్నాయంటే విద్యార్థులకి కల్పించాల్సిన అవకాశాలు కల్పించకుండా విద్యా అవకాశాలు మెరుగుపరచాల్సిన పరిస్థితిని తొంగలో తొక్కుతూ ప్రైవేట్ కాలేజీలకి ఇతర వ్యక్తులను బాగుపడే విధంగా తయారు చేస్తుంది. రాష్ట్రంలో ఉండాల్సిన ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ శాతం ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు లేవు. 1,00,000 జనాభా నివసించే ప్రతి ప్రదేశంలో ప్రైవేట్ కాలేజీలు ఉండాలి, అలాగే మైనారిటీ కాలేజీలు ఉండాలి, బీసీ హాస్టల్స్ను మెరుగుపరచాలి. ఈ పరిస్థితి నుంచి గవర్నమెంట్ ఇలాంటి విషయాలని పక్కదో పట్టిస్తూ పథకాలు అనే పప్పు బెల్లాలను ప్రజలకు ఇస్తూ ఈరోజు కూడా చదువుకునే విద్య డిఎస్సి సాధన కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 36 గంటల దీక్ష చేపట్టిన డివైఎఫ్ఐ నాయకులు, నిరుద్యోగులు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో దీక్ష చేపట్టారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో 2018 చివరి డిఎస్సి గత ప్రభుత్వ కాలంలో 2018 తర్వాత ఈ 6 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క డిఎస్సి జరగకపోవడంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐ తరఫున సీఎం కార్యాలయం ముట్టడి రకరకాల కార్యక్రమాలు చేశారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితిలో మరి మంత్రి గారేమో గత మార్చి నెల నుంచి మొదలెట్టాడు. మార్చిలో డిఎస్సి, జూన్లో డిఎస్సి, జూలైలో డిఎస్సి, ఆగస్టులో డిఎస్సి, ఇప్పుడు అక్టోబర్లో డిఎస్సి అన్నాడు. ఇప్పుడు మళ్ళీనేమో రేపో మాపో డిఎస్సి అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈ కాలయాపన ఏమిటని చెప్పి, ఈ మాట మార్పు ఏంటని చెప్పి డివైఎఫ్ఐ తరఫున తక్షణం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు 36 గంటల దీక్షలో కూర్చున్నటువంటి యువజన నాయకులకి, ఈ డిఎస్సి అభ్యర్థులకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పి కోరుతూ డివైఎఫ్ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో అనేక జిల్లాల్లో ఆందోళన చేస్తున్నాం. కానీ ప్రభుత్వం చీము కుట్టినట్టు కూడా చలించడం లేదు. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేసినా కూడా ఈ ప్రభుత్వానికి కాసింత కనికరం కూడా ఈరోజు నిరుద్యోగుల మీద లేనటువంటి విషయం ఈ సందర్భంగా మీకు గుర్తుకు తెస్తూ ఈరోజు 36 గంటల దీక్షలు చేస్తామంటే ఈరోజు నిన్న సిపి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు 36 గంటలు దీక్ష చేయడానికి మీకు వీల్లేదు, చేస్తే గంట చేయండి 2 గంటలు చేయని చెప్పి ఆఖరికి ధర్నా చౌక్లో కూడా ధర్నా చేసుకునే హక్కు కూడా ఈరోజు హరిస్తూ ఉంది ప్రభుత్వం. అందుకనే మెగా డిఎస్సి ప్రకటిస్తావా జగనన్న, లేకపోతే మిమ్మల్ని ఇంటికి పొమ్మంటావా అని చెప్పి ఖచ్చితంగా నిరుద్యోగుల నిరసనగా ఈ ప్రభుత్వానికి తగిలేలా చేస్తాం. తక్షణమే మెగా డిఎస్సిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి అడుగుతున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో కనుక ఈ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించకపోతే ఆమరణ నిరాదీక్షలు కూడా ఈ నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, డివైఎఫ్ఐ నాయకత్వం సిద్ధపడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించేందుకు పోరాటం ఆగదని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును ఆ ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నేత కేసినేని శివనాథ్ ప్రారంభించారు. మెడికల్ క్యాంపులో కంటి, గుండె, ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసినేని శివనాథ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న సేవ చేయటం తెలుగుదేశం పార్టీ లక్షణమని, అందులో భాగంగా తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే 3 నెలల్లో ప్రజలకు పట్టిన పీడ విరగడనుందని, ప్రజాప్రభుత్వం రానుందని కేసినేని శివనాథ్ పేర్కొన్నారు. గత సంవత్సర కాలం నుంచి మేము నిర్వహించే మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఇవాళ భవానీపురంలో కేసినేని ఫౌండేషన్, అంతేకాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మరొక మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించాం. ఈ మెడికల్ క్యాంపుకి ఆదరణ చూస్తుంటే ఇప్పుడే ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్కి ఎంతో పెద్ద క్యూలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే
మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు 7,000 మంది ఈ మెడికల్ క్యాంప్ సదుపాయం యూటిలైజ్ చేసుకునేటట్టు ఉన్నారు. ఇవాళ ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం మా 2 అధినేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకి సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. వారు నిరంతరం ప్రజల్లో ఉండి అధికారం లేని పక్షంలో కూడా అది ప్రజల్లోనే ఉండి వారికి సేవ చేయటం, అంతేకాకుండా ప్రజలు బాగోగులు చేయటం, అదే మా కార్యకర్తలకు వారు ఉద్బోధించేది. దానిలో భాగంగానే మేము మెడికల్ క్యాంపులు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ ఇటువంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా మా నాయకుల్ని చూసి మేము వాళ్ళ నడకల్లో నడుస్తున్నాం. మీరు చూస్తే నందమూరి కుటుంబం కానీ, నారావారి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ రన్ అవుతుంది, అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ మీద పాఠశాలలు రన్ అవుతున్నాయి, అంతేకాకుండా ఎక్కడ ప్రకృతి విపత్తున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఎన్నో వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కోసం దగ్గరుండి పోరాడారు. అట్లాగే మేము ఫౌండేషన్ తరఫున కేశినేని ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క ఆధ్వర్యంలో మహా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం అందరం చూసాం, పశ్చిమ నియోజకవర్గంలో ఆరోగ్యం నిమిత్తం చాలామంది కొండ ప్రాంతంలో నివాసులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఆరోగ్య చికిత్స చేయించుకోవడానికి సౌకర్యం లేని పరిస్థితి మనం గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో ఇక్కడ శివనాథ్ గారు ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి, వైద్య శిబిరం పెట్టి, ప్రజలందరూ కూడా మేము ఉన్నాము అని చెప్పి సేవా కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా దగ్గర అవడానికి మనం అందరం చేస్తున్న కృషి ఇది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రజల పక్షాల నుంచొని ప్రజలకి సేవకులాగా మేము అందరం ఉండాలని చెప్పి దానికి ఒక నిదర్శనం తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విషయం మనం మాట్లాడాలి. ఈరోజు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి నిర్వహిస్తున్నటువంటి కేశినేని చిన్ని గారికి పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ షాదీఖానాలో 7,000 మంది వైద్య సేవల కోసం వచ్చారంటే మరి ప్రజలు వైద్యం అందక, వైద్యం చేయించుకోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం. మరి ఎంతో పెద్ద మనసుతో ప్రజల వైద్య అవసరాలను తెలుసుకొని వారికి వైద్యం అందించాలని అనేక విభాగాలకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందినటువంటి సీనియర్ డాక్టర్స్తో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి టెస్టులు కూడా ఉచితంగా చేసి మరి మందులు ఇవ్వడంతో పాటు చాలామందికి కళ్ళద్దాలు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో నూతనంగా నిర్మించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పురపాలక సంఘ కార్యాలయం ప్రారంభోత్సవానికి వేంచేసినటువంటి మంత్రి బాల్యాణి శ్రీనివాసరెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలకు ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, బంగారు బాబు, దుంప చెంచిరెడ్డి, కృష్టిపాటి శేఖర్ రెడ్డి, పట్టణ కమిషనర్ షేక్ ఫాజుల్లా, ప్రముఖ వైద్యులు డాక్టర్ బి జవహర్, వైఎస్ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నూతన పరిపాలనా సంఘం కార్యాలయం ప్రారంభించి అనంతరం జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తాను 3 విడతలుగా 4 విడతలుగా అని చెప్పి ఈరోజు మీ రుణాలు మాఫీ చేశారా అని అడుగుతా ఉన్నాం. చేశారా లేదమ్మా? ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందులో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేసి చూపించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి డెవలప్మెంట్ అంటారు, ఇందాక మా డాక్టర్ గారు చెప్పారు, రోడ్లు అనేది కొంత ఎక్కువ రోడ్లు వేయకపోవచ్చు, కానీ అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి రోడ్లు చాలా వరకు వేసారు. కానీ ఈరోజు మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, సచివాలయాలు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా ఎవరి కోసం కట్టించారమ్మా? ఇది డెవలప్మెంట్ కాదా? మీరు గ్రామాల్లో
మీరు మళ్ళా గ్రామాల నుంచి చీమ గుర్తొచ్చి ఒక ఎంఆర్ఓ ఆఫీసర్కి వచ్చి సర్టిఫికేట్ కావాలన్నా మీరు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీసర్ వచ్చే పరిస్థితి గతంలో. కానీ ఈరోజు మీ గ్రామంలోనే మీ మన ప్రీతమ నాయకులు దర్శి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు బూచే ఖచ్చితంగా చేసిన ప్రతి పనికి అకౌంటబిలిటీ ఉండబోతా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వాలను మీరు చూశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను చేశాను, ఇదిగో మహిళలకు ఇలా సాయం చేశాను అని చెప్పే దాఖలా లేదు. రైతు సమస్యలు కానీ మహిళా సమస్యలు కానీ పేద ప్రజలటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. పోతే ఈ నియోజకవర్గం పర్టికులర్గా చీమకుర్తి ప్రాంతానికి సంబంధించి మరువలేని నాయకుడు, మీ అందరి గుండెల్లో ఉన్న నాయకుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటం ఖాయం. కాకాని గోవర్ధన్ రెడ్డి. విద్యాధరపురంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించిన టీడీపీ నేత కేసినేని శివనాథ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.